ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి కోట్లాది స్తోత్రాలు. భూమి ఆకాశములను సృజించిన సర్వాధికారమైన దేవ, అద్వితీయుడువు, ఆశ్చర్యకరుడువు. నీ కృప నిరంతరము ఉండును. ప్రభువా, నీ సన్నిధిలో నిలవడానికి మాకు ఏ యోగ్యత లేదు. మా తలంపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా నీకు విరోధంగా ఎన్నో పాపాలు చేశాము. మమ్మల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. మీ ఎదుట మేము ఏ పాటి వారము నాయనా, అయినప్పటికీ మమ్మల్ని నీ బిడ్డలుగా పిలుచుకున్న నీ ప్రేమకై వందనాలు. ప్రభువా, మీ వాక్యాన్ని వింటున్న ప్రతి సబ్స్క్రైబర్ను, ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ హస్తాలకు అప్పగిస్తున్నాము. ఈనాడు లోకంలో ఎంతో మంది వేదనతో, కన్నీటితో నిట్టూరుస్తున్నారు. అటువంటి ప్రతి ఒక్కరి పక్షాన మేము నీ పాదాల చెంత మోకరిల్లుతున్నాము. అప్పుల భారంతో సతమతమవుతున్న వారిని, పూట గడవక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అనుకోని ఖర్చులతో, ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న వారికి మీరు మార్గం చూపండి. ఉద్యోగం లేక, చేస్తున్న పనిలో సరైన వేతనం అందక బాధపడుతున్న కుటుంబాలను ఆదుకోండి. మధ్యతరగతి కుటుంబాల మీద ఉన్న పని ఒత్తిడిని, పెరుగుతున్న జీవన వ్యయ భారాన్ని తగ్గించి వారికి నెమ్మదిని దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని నీ గాయపడిన హస్తంతో ముట్టండి. వైద్యం అందుబాటులో లేని పేదవారికి నీవే గొప్ప వైద్యుడవు. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ మరియు ఒంటరితనంతో కుమిలిపోతున్న వారికి నీ శాంతిని ప్రసాదించండి. వృద్ధాప్యంలో ఆదరణ లేక, హింసకు మరియు నిర్లక్ష్యానికి గురవుతున్న పెద్దలను కాపాడండి. అనాథలను, విధవరాండ్రను ఆదుకోండి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని నీ రెక్కల చాటున దాచండి. సరైన ఆహారము, వస్త్రము, నివాసం లేక అలమటిస్తున్న వారికి మీరే ఆధారం చూపండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల, యుద్ధాల వల్ల ఇల్లు కోల్పోయిన నిరాశలైన వారిని ఆదుకోండి. దేవా, బైబిల్లో ఎంతోమంది కన్నీటి ప్రార్థనలను ఆలకించి అద్భుతాలు చేసిన దేవుడవు. విధవరాలి కుమారుడిని బతికించి ఆ కుటుంబానికి జీవాన్ని ఇచ్చినట్లుగా మా జీవితాల్లో కూడా అద్భుతాలు చేయండి. చెరసాల తలుపులు బద్దలు కొట్టి పేతురుని విడిపించినట్లుగా సమస్యలనే చెరసాలలో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల చేయండి. ఈ పరిచర్యను చూస్తున్న ప్రతి ఒక్కరూ నీ సత్యమును తెలుసుకొని ఈ లోకానికి వెలుగుగా ఉండినట్లు సహాయం చేయండి. ఈ ఛానల్ ద్వారా అనేక వేల మంది ఆత్మలు రక్షింపబడాలి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నీవు చేసిన అద్భుతాలను వారు సాక్ష్యముగా చెప్పుకున్నట్లు కృప చూపండి. ప్రతి సబ్స్క్రైబర్ కుటుంబం నీ ఆశీర్వాదాలతో నింపబడాలి. వారు వెళ్లే మార్గాల్లో మీరు ముందుండి నడిపించి వారిని ప్రతి కీడు నుండి తప్పించండి. వారి విశ్వాసమును బలపరిచి మీ రాజ్యము కొరకు వారిని సిద్ధపరచుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.